ఒక విజయం 100 ఏనుగుల బలాన్నిస్తుంది. ఒక పరాజయం 100 అనుభవాలను నేర్పుతుంది. వైసీపీలో మాత్రం పరాజయాన్ని ఈవీఎంలపై నెట్టి ఆత్మవంచన చేసుకునే కార్యక్రమం నిన్న మొన్నటి వరకు జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే పార్టీ నేతలు వాస్తవాల్లోకి వస్తున్నారు. జగన్ను కలుస్తున్న నాయకులు ఇష్టం లేకపోయినా క్షేత్రస్థాయిలోని కఠోర సత్యాలను చెప్పేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకాలతో పాటు నేతల నోటి దురుసుతోనే గత ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని జగన్కు విడమరిచి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవాలను విన్న జగన్కు మతిపోయింది. కొందరు బెంగళూరులో తనకిదే విషయం చెప్పారని జగన్ ముక్తాయింపిచ్చినట్లు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ నేతలు జగన్కు చెప్పిన విషయాలేంటి? అవి అధ్యక్షుడికి ఇబ్బందిగా మారాయా? కొందరు నేతలు భర్తృహరి సుభాషితాలను గుర్తు చేయడాన్ని ఎలా చూడాలి? సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి వైసీపీ ఆత్మ విమర్శకు బదులు ముందుగా ఆత్మవంచన చేసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ నేతల అరాచకాలు, నోటి దురుసు, 3 రాజధానులు వంటి అంశాలు ఓటమి కారణమన్న అంశాలను పక్కన పెట్టి ఎన్డీఏ పక్షాలు ఈవీఎంలను మేనేజ్ చేశాయని నెపాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపైకి నెట్టేసింది. కొంతకాలం గడిచిన తర్వాత ఈ భ్రమలు తొలగిపోయాయి. పరాజయానికి అసలు కారణంగా ఈవీఎంలు కాదని నిర్ధారణకు వచ్చింది. నేతలంతా ఒక్కొక్కరుగా వెళ్లి జగన్ దగ్గర మనసులో మాటను బయటపెట్టడం ప్రారంభించారు. 3 రాజధానుల కారణంగా ఎక్కడా అభివృద్ధి జరగక పూర్తిగా నష్టపోయామని తేల్చి చెప్పేశారు. అమరావతి సెంటిమెంట్గా మారిందని, రాష్ట్రానికి మధ్యలో ఉందని జగన్ చెవిలో వేస్తున్నారు. రాజధాని మహిళా రైతుల ఆక్రందనలు అందరినీ కదిలించాయని, చివరకు భూములు ఇచ్చి రోడ్డును పడ్డ రైతులు పాదయాత్ర చేస్తుంటే వారిపై దాడి చేసిన వ్యవహారం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లి బాగా నష్టపోయామని జగన్కు వివరించారు. ఇప్పటికైనా రాజధానిపై వైసీపీ వైఖరి ఏమిటో పూర్తిగా ప్రజలకు వివరించకపోతే మళ్లీ గత ఫలితాలే పునరావృతం అవుతాయని, చేదు అనుభవం తప్పదని తేల్చి చెప్పారని సమాచారం. దీంతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలు, వ్యక్తిగత దూషణలు అందరిలో వ్యతిరేకత పెంచాయని జగన్ దృష్టికి తెచ్చారని ఫ్యాన్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ క్యాడర్, తెలుగుదేశం అభిమానులతో పాటు తటస్థులు, విద్యావంతులు ఇలా అందరిలోనూ వైసీపీ పట్ల విముఖతను పెంచాయని జగన్కు చెప్పారని సమాచారం. చివరకు అమెరికాలో ఉన్నవారు సైతం ఆంధ్రప్రదేశ్కు వచ్చి పనిగట్టుకొని గ్రామాల్లో డబ్బులు పంచి మరి కసిగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయటం కూడా ఓటమికి కారణమని జగన్కు చెప్పారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కొంపముంచిందన్న విషయాన్ని ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ నేతలు చెప్పినవి విన్న తర్వాత బదులివ్వకపోతే బాగుండదనుకున్న జగన్ మీరు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని అంగీకరించారని సమాచారం. చంద్రబాబు కుటుంబంపై చేసిన ఆరోపణలు పార్టీకి నష్టం తెచ్చాయని ఇటీవల బెంగళూరులో తనను కలిసిన ఓ పారిశ్రామికవేత్త చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు మంచిది కాదని, కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యక్తిగత దూషణలు ప్రతిపక్షానికి ఓటు బ్యాంకును ఏకీకరణం చేశాయని మరో నేత విశ్లేషించారు. దూరంగా ఉన్న వర్గాలను ప్రతిపక్షానికి దగ్గరగా తీసుకువచ్చాయని ప్రస్తావించారని ఫ్యాన్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కాపుల్లో వ్యతిరేకత తెచ్చిపెట్టాయని మరో నేత జగన్కు చెప్పినట్లు తెలిసిందే. ఇక ముందునైనా జాగ్రత్తగా ఉండాలని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని మరికొందరు నేతలు తమ అధినేతకు సూచించారు. తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉండడంతోనే 2019లో ఘోరంగా ఓడిపోయినా ఆ తర్వాత 2.5 ఏళ్లకు జవసత్వాలు నింపుకున్న విషయాన్ని ఇంకో నేత జగన్కు వివరించారు. వీరి విశ్లేషణలు అన్నీ విన్న జగన్ పార్టీ వేదికలపై ఈ అంశాలన్నిటిని చర్చిద్దామని ముక్తాయింపు ఇచ్చారని తెలిసిందే. వైనాట్ 175 సిద్ధం సభలకు జన సమీకరణ, పరదాలు కట్టుకొని గ్రామాలకు వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. జగన్ హెలికాప్టర్లో వెళ్తుంటే రోడ్డుపై ట్రాఫిక్ ఆపి పోలీసులు అతి చేయడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోలింగ్ జరిగింది. ఇలాంటివన్నీ పార్టీకి పూర్తి నష్టం చేశాయని జగన్ను కలిసి బయటకు వచ్చిన తర్వాత మరో నేత విశ్లేషించారు. మరి ఈ విషయం జగన్ ముందే ఎందుకు చెప్పలేకపోయామని
అప్పటి వరకు అక్కడున్న నేతలు ప్రశ్నించారని తెలిసింది. డోస్ మొత్తం ఒకేసారి ఎక్కించడం ఎందుకు, ఈసారి కలిసినప్పుడు చెబుదామని ఆ నేత వివరించి అక్కడి నుంచి జారుకున్నారు. సిద్ధం ఎన్నికల ప్రచార సభల్లో జగన్ కూడా చంద్రబాబును ముదసలి అంటూ వ్యక్తిగత దూషణలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇన్ని తప్పులు చేస్తే జనం ఓట్లు ఎందుకు వేస్తారని వైసీపీ నేతలు చర్చించుకున్నారు. మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు 18 నెలల తర్వాత పరాజయానికి అసలు కారణాలు తెలుస్తున్నాయని కొందరు నేతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది మాత్రం తెలిసి ఉపయోగం ఏముందని పెదవి విరుస్తున్నారు. చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే కదా అనేవారు లేకపోలేదు. ఇది ఎవరికి వర్తిస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తబిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అన్న భర్తృహరి సుభాషితాలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకుంటే కదా సానుకూల ఫలితం వచ్చేదని నిట్టూర్పు వీడుస్తున్నారు. మరి జగన్ మారతారో లేదో, గతంలో మాదిరిగానే తన మంకు పట్టుదలతో ముందుకు సాగుతారో చూడాలి.